ఐడిబిఐ బ్యాంక్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు భారత ప్రభుత్వం ఆర్థిక బిడ్లను స్వీకరించిందన్నది నిజమే. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 2026 నాటికి చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 2026 ప్రారంభం నుండి వచ్చిన నివేదికల ప్రకారం, ప్రభుత్వం మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) కలిగి ఉన్న 60.72% వాటాకు బిడ్లు అందినట్లు పెట్టుబడి మరియు ప్రజా ఆస్తి నిర్వహణ విభాగం (దీపం) ధృవీకరించింది. గుర్తించబడిన బిడ్డర్లు, పోటీదారులు ఫిబ్రవరి 2026 నాటికి: 1. ఫెయిర్ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్, ప్రేమ్ వాట్సా నేతృత్వంలో, అగ్రగామిగా విస్తృతంగా నివేదించబడింది. 2. ఎమిరేట్స్ ఎన్బిడి, దుబాయ్ ఆధారిత, తీవ్రమైన పోటీదారుగా పరిగణించబడుతుంది. మరియు 3. కోటక్ మహీంద్రా బ్యాంక్, బిడ్డర్గా నివేదించబడినప్పటికీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిబ్రవరి 7, 2026న వారు ఆర్థిక బిడ్ను సమర్పించలేదని పేర్కొంటూ ఒక వివరణ జారీ చేసింది. గమనిక: గతంలో నడుస్తున్న ఇతర సంస్థలు, ఓక్ట్రీ క్యాపిటల్ వంటివి, ఆర్బిఐ ప్రారంభ, సరిపోయే మరియు సరైన అంచనాలో భాగంగా ఉన్నాయి. ప్రక్రియ యొక్క ముఖ్య వివరాలు: 1. లక్ష్యం: నిర్వహణ నియంత్రణను ప్రైవేట్ సంస్థకు బదిలీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2. తుది నిర్ణయం: 2026 మార్చి ముగింపు నాటికి విజేతను ప్రకటించే అవకాశం ఉంది. మరియు 3. విలువ: వాటా అమ్మకం విలువ ఇండియన్ రూపీ 33,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. డిస్క్లైమర్: బిడ్డింగ్ ప్రక్రియ గోప్యంగా ఉంటుంది మరియు అమ్మకం పూర్తయ్యే వరకు బిడ్డర్ల తుది జాబితాను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించకపోవచ్చు.